తల్లి అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చిన పరశురాముడు జరిగింది చూసి కోపంతో ఒక్కసారిగా ఉగ్ర పరశురాముడిగా మారతాడు. తన దగ్గర నుంచి కామధేనుని బలవంతంగా తీసుకెళ్లాడు అని నేను యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడు మరణించాడు. వాళ్ళ తండ్రిని చంపానన్న కోపంతో కక్ష పెంచుకొని నేను లేని సమయం చూసి దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రుల అహంకారానికి హద్దు లేకుండా పోయింది. 21 సార్లు నువ్వు ఏడుస్తూ గుండెల్ని బాదుకుంటూ నన్ను పిలిచావు కాబట్టి 21 సార్లు నేను ఈ భూమండలం అంతా తిరిగి క్షత్రియుడు అన్నవాడు లేకుండా అందరినీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. గండ్ర గుడ్డల్ని చేతిలో పట్టుకొని 21 సార్లు ఈ భూమండలమంతా తిరిగి క్షత్రియుడు అన్నవాడు కనపడకుండా అందరినీ సంహరించి శమంతక పంచకం అన్న పేరుతో 5 చెరువులు తవ్వి తాను చంపిన ఆ రాజుల రక్తంతో ఆ 5 చెరువులను నింపి దానిలోని రక్తంతో తండ్రికి తర్పణమిస్తాడు. అంతటి ఆవేశం, ఉగ్రరూపం, అంతకు మించిన శక్తి సామర్థ్యాలు కేవలం పరశురాముడికే సాధ్యం.